అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. గత కొద్ది కాలంగా హెజ్బుల్లా మరియు ఇజ్రాయెల్‌కి మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా అంటే వెస్ట్ ఏసియాలోని దేశాలను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ వెస్ట్ ఏసియాలో దాదాపు 18 కంట్రీస్ ఉంటాయి. ప్రాముఖ్యత ఏంటి అంటే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ అన్నీ ఈ రీజియన్‌లో ఉండడం వల్ల అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోకొస్తే గత యూపీఎస్‌సి, టీజీపీఎస్‌సి మరియు ఏపీపీఎస్‌సి ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూస్తే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ గురించి ప్రతి ఎగ్జామ్‌లో మినిమమ్ 2 క్వెషన్స్ రావడం జరిగింది. అందువల్ల ఈ రీజియన్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ వెస్టర్న్ ఏషియన్ కంట్రీస్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్మేనియా, అజర్బైజాన్, బెహ్రెయిన్, సిప్రస్, జార్జియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, సిరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ, యెమెన్. సో ఈ కంట్రీస్ వెస్టర్న్ ఏషియన్ రీజియన్లో వస్తాయి. ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియన్‌లోని కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్, వాటికి సంబంధించిన ల్యాండ్ బౌండరీస్, ఇంకా ల్యాండ్ బార్డర్స్, ల్యాండ్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలోని ఇంపార్టెంట్ కంట్రీస్, వాటి క్యాపిటల్స్, ఇంకా ల్యాండ్ బార్డర్స్ తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అర్మేనియా. అర్మేనియా ఒక ల్యాండ్ బార్డర్ కంట్రీ, ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇదొకటి. ఇది ట్రాన్స్ కకాసియా రీజియన్లో వస్తుంది. ట్రాన్స్ కకాసియా అంటే ఇదొక రీజియన్ సౌత్ ఆఫ్ ది కకాసస్ మౌంటైన్స్. కకాసస్ మౌంటైన్స్ సౌతర్న్ రీజియన్లో ఉన్న వాటిని ట్రాన్స్ కకాసియా రీజియన్ అంటాము. అర్మేనియా ఈ రీజియన్లో వస్తుంది. అర్మేనియాకి ల్యాండ్ బార్డర్స్ ఏంటిది? అజర్బైజాను సౌతర్న్ సౌత్ బార్డర్, టర్కీ వచ్చేసి వెస్ట్ సైడ్లో ఉంటుంది. ఆ తర్వాత జార్జియా, ఇరాన్ వచ్చేసి జార్జియా ఏమో నార్థన్ డైరెక్షను, ఇరాన్ ఏమో ఈస్టర్న్ ఈస్టర్న్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇవి ల్యాండ్ బార్డర్స్. అర్మేనియా ల్యాండ్ బార్డర్స్ ఏంటిది? అజర్బైజాను సౌత్ డైరెక్షను, టర్కీ వచ్చేసి వెస్ట్ డైరెక్షను, జార్జియా వచ్చేసి నార్త్ డైరెక్షను, ఇరాన్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షను. ఇంకో కంట్రీ వచ్చేసి ఖతార్, క్యాపిటల్ ఏమో దోహా. ల్యాండ్ బార్డర్స్ ఏంటిది? సౌదీ అరేబియా, యుఏఈ అండ్ బహ్రెయిన్. వాటర్ బార్డర్ ఏంటిది? పర్షియన్ గల్ఫ్. ఇంకా ఫ్యాక్ట్స్ ఏంటంటే దీనికి దేర్ ఆర్ నో పర్మనెంట్ బాడీస్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఇన్ ద కంట్రీ. అసలు ఫ్రెష్ వాటర్ బాడీనే లేదంట ఈ కంట్రీలో. నెక్స్ట్ వెస్ట్ ఏషియన్ కంట్రీ ఈజ్ లెబనాన్. క్యాపిటల్ బెయిరూట్. దీని ల్యాండ్ బార్డర్స్ ఏంటంటే సిరియా ఏమో నార్త్ సైడ్లో ఉంటుంది, ఇజ్రాయిల్ ఏమో సౌత్ డైరెక్షన్లో ఉంటుంది, మెడిటేరియన్ సీ ఏమో వెస్టర్న్ డైరెక్షన్లో బార్డర్స్గా ఉంటాయి లెబనాన్కి. రీసెంట్గా లెబనాన్ ఈజ్ లైక్లీ టు బి ప్లేస్డ్ అనే గ్రే లిస్ట్ ఆఫ్ ఎఫ్ఏటిఎఫ్. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఇది ఆర్మ్స్కి సంబంధించింది. ఎందుకంటే ఈ హౌతీస్ని వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వచ్చేసి హౌతీస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా రికగ్నిషన్ ఇచ్చింది. సో వీళ్ళని ఈ లెబనాన్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళని గ్రే లిస్ట్లో ఉంచాలని చెప్పేసి ప్రపోజల్స్ నడుస్తున్నాయి. స్టేషన్ కంట్రీ వచ్చేసి టర్కీ. క్యాపిటల్ ఏమో అంకారా. దీని ల్యాండ్ బార్డర్స్ జార్జియా అండ్ అర్మేనియా ఏమో నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో, అజర్బైజాన్ అండ్ ఇరాన్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షను, ఇరాక్ అండ్ సిరియా వచ్చేసి సౌత్ ఈస్ట్ డైరెక్షను, గ్రీస్ అండ్ బల్గేరియా వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఇంకా వాటర్ బార్డర్స్ వచ్చేసి బ్లాక్ సీ ఏమో నార్త్ డైరెక్షన్లో, మెడిటేరియన్ సీ వచ్చేసి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో, ఏగన్ సీ వచ్చేసి వెస్ట్ డైరెక్షన్లో. నెక్స్ట్ వెస్ట్ ఏషియాలో ఇంపార్టెంట్ ఏంటంటే చాబహార్ పోర్టు. చాబహార్ పోర్ట్ ఏంటంటే ఇన్ 2016 ఇండియా సైన్డ్ ఏ ట్రైపార్టైల్ అగ్రిమెంట్ విత్ ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టు డెవలప్ ద షాహిద్ బెహెష్తి టెర్మినల్ ఎట్ చాబహార్. చాబహార్ అనేది ఇరాన్లో ఒక పార్ట్, ఇది ఇరాన్లో ఉంటుంది. ఇక్కడ ఒక పోర్టు నిర్మించాలని చెప్పేసి ఈ ట్రైపార్టైల్ అగ్రిమెంట్ చేసుకుంటారు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత ఇరాను. సో ఇట్ ఈస్ కన్సిడర్ ఏ క్రూషియల్ గేట్వే దట్ వుడ్ ఎనేబుల్ ఇండియా టు బైపాస్ పాకిస్తాన్ అండ్ యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ అల్టిమేట్లీ సెంట్రల్ ఏషియా.
సో ఈ పాకిస్తాన్ నుంచి కాకుండా మనకి సెంట్రల్ ఏషియాకి వెళ్ళడానికి ఈ ఇరాన్ని, ఆ తర్వాత ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ట్రాన్స్పోర్ట్ చేసి అలా ఎక్స్పోర్ట్ చేయడానికి యూస్ఫుల్గా అవుతుందని చెప్పేసి ఈ చాబహార్ పోర్ట్ని నిర్మించాలని చెప్పేసి 2016లో ట్రైపార్టల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రెడ్ సీ ఇది ఒక ఇన్లెట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ బిట్వీన్ ఆఫ్రికా అండ్ ఆసియా. అంటే ఇది ఇండియన్ ఓషన్కి ఒక ఇన్లెట్ లైక్ టైప్. ఇది బౌండరీ కంట్రీస్ ఏంటంటే ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, సూడాన్, ఎరిత్రియా అండ్ డిజిబౌటి. ఇంకా వాటర్ బార్డర్స్ ఏమేమి ఉంటాయి ఇవి బాబెల్ మందేబ్ స్ట్రైట్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, బాబెల్ మందేబ్ స్ట్రైట్ ఈ రెండు రెడ్ సీలోనే ఉంటాయి. ఇంకా ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇవి ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ. ఏంటి అవి ఆఫ్టర్ అరేబియన్ రిఫ్ట్ వ్యాలీకి ఇది ఒక పార్ట్. ఇది ఇంకేంటిది ఇట్ లైస్ ఇన్ ఏ ఫాల్ట్ డిప్రెషన్ దట్ సపరేట్స్ టూ గ్రేట్ బ్లాక్స్ ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్. ఏంటంటే అవి అరేబియా, నార్త్ ఆఫ్రికా ఈ రెండు బ్లాక్స్ని ఈ రెడ్ సీ ఇది సపరేట్ చేస్తుందంట. నెక్స్ట్ వన్ ఆఫ్ ది సాల్టియెస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ మనం ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ లైన్ వచ్చేసి రెడ్ సీ ఏరియా వచ్చేసి ఆఫ్రికన్ ప్లేట్ని, ఇటు యూరేషియన్ ప్లేట్ని సపరేట్ చేస్తుంది కదా. సో ఇది మనం ఇలా వరల్డ్ మ్యాప్లో అబ్జర్వ్ చేయొచ్చు వీటిని. ఇక్కడ ఇజ్రాయెల్ని చూసుకుంటే ఇజ్రాయెల్కి వచ్చేసి సిరియా వచ్చేసి నార్థన్ బార్డర్లో ఉంటుంది. సిరియా, లెబనాన్లో హెజ్బొల్లా ఉంటుంది కదా. ఆ తర్వాత సిరియాలో లేక్ టైబ్రిస్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ లేకు. తర్వాత గోలాన్ హైట్స్ కూడా సిరియాలోనే ఉంటుంది అనుకున్నాం కదా. నెక్స్ట్ డెడ్ సీ వచ్చేసి ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్య ఉంటుంది. తర్వాత మెడిటేరియన్ సీ ఏమో వెస్టర్న్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ తర్వాత ఈజిప్ట్ వచ్చేసి సౌతర్న్ డైరెక్షన్లో. ఈజిప్ట్కి ఇజ్రాయెల్ మధ్య ఉండే క్రాస్ని రతా క్రాస్ అని చెప్పేసి అంటారు. ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్లో అనటోలియా ప్లేట్ వచ్చేసి వెస్టర్న్ బార్డర్లో ఉంటుంది. అనటోలియా ప్లేట్లో ఏమిటంటే ఇది పాంటస్ మౌంటైన్ వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో బార్డర్ ఉంటుంది. తారాస్ వచ్చేసి సౌత్ వెస్ట్ బార్డర్ను. టైగ్రీస్, యూఫ్రేట్స్ ఈ నదులు ఈ అనటోలియా ప్లేట్లో డ్రైన్ అవుతాయి. ఈ టైగ్రీస్, యూఫ్రేట్స్ ఈ రివర్ సిస్టమ్ వచ్చేసి టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్, కువైట్ ఈ కంట్రీస్ మధ్య డ్రైన్ అవుతాయి ఇవి. ఇక్కడ మెసపోటోమియా సివిలైజేషన్ కూడా ఈ రీజియన్లోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అరేబియన్ పెనిన్సులాలో ఉండే కంట్రీస్ ఏంటంటే బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్, సౌతర్న్ ఇరాక్ అండ్ జోర్డాన్. ఇంకా ఇంకో జాగ్రఫికల్ టర్మ్ లెవాంట్ అంటే ఇది ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్ ఆఫ్ వెస్టర్న్ ఏషియా. ఈ ల్యాండ్ బ్రిడ్జ్ బిట్వీన్ ఆఫ్రికా అండ్ యూరేషియా. ఈ ఆఫ్రికాకి యూరేషియాకి మధ్య ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లాగా ఒక ఫామ్ అయి ఉంటుంది. దీన్ని మనం లెవాంట్ అని అంటాము. ఈ లెవాంట్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి. ఏంటంటే అవి ఇజ్రాయిల్, జోర్డాను, లెబనాను, సిరియా, తర్వాత పాలస్తీనియన్ టెరిటరీ, ఇంకొచ్చేసి టర్కీ. ఈ కంట్రీస్ అన్ని కలిపి లెవాంట్గా ఫామ్ అయి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వెస్ట్ ఏషియా, వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కంట్రీస్, వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. వచ్చే వీడియోలో మరికొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.